Find the remainder part 4 అండి. Find the remainder part 4. Part 4 ఏంటంటే p-1 factorial by p ఇలా ఫ్యాక్టోరియల్ ఫామ్లో p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. డినామినేటర్కి పైన న్యూమరేటర్లో ఒకటి తక్కువ ఉండి ఫ్యాక్టోరియల్ ఉంటే రిమైండర్ ఎంత అంటే -1 ఆర్ p-1. ఇది ఆస్టరిస్క్ తీసుకోవచ్చు లేదా -1, బోత్ ఆర్ సేమ్. వేర్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది ఈ కాన్సెప్ట్ అండి. ఈ యొక్క ఫార్ములా ఉంది, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫైండ్ ద రిమైండర్. దిస్ ఇస్ యువర్ పార్ట్ 4. గైస్ క్లియర్గా ఇఫ్ యూ అబ్జర్వ్ 127 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 127 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సార్ ఇది ప్రైమ్ నెంబర్ అని మీకు ఎలా తెలుసు, నాకు ఎలా తెలిసిస్తారంటే ప్రైమ్ నెంబర్ అని ఎలా తెలిసిద్ది అంటే రూల్ ఉంది. ఎక్స్ అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఎలా తెలిసిద్ది అంటే x² - 1 చేయండి, ఇది గనక 24తో డివైడ్ అయితే ఇట్స్ ఏ క్లియర్లీ ఏ ప్రైమ్ నెంబర్. x² - 1 చేయండి, ఆ రిజల్ట్ 24తో 24 రూల్ ఏంటి, 24 ఏంటంటే 3తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి. ఈ రిజల్ట్ 3,8తో డివైడ్ అయితే చాలు, ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. చెక్ చేయండి. 127², ఇది ఏ ఇది బి అండి. 27² ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఏ ఇది బి అండి. b² 49, 4 2 7s are 14, double 28, carry 4 32 3, a² 4 + 3 7 729 వచ్చింది 27². సో 29 రాసుకున్నాను, 7 క్యారీ చేసుకుంటే 127s are 27, double 54 + 7 61, 2Ds రాసుకున్నామండి బికాస్ బీలో 2Ds ఉన్నాయి. 1² అంటే ఎంత అంటే 1. 1 సబ్ట్రాక్ట్ చేస్తే 161 28 వచ్చింది. ఇప్పుడు ఇది 3తో డివైడ్ అవ్వాలి, 8తో అవ్వాలి. 3 రూల్ ఏంటంటే 9 కట్ చేయండి, 8 1 9 కట్, 6 to 8 1 9 కట్. ఓకే, ఎగ్జాక్ట్లీ 9 మొత్తం కట్ అయిపోయినాయి అంటే 3తో అవుతుంది. 8 రూల్ లాస్ట్ 3Ds తీసుకోండి, 128/8, 8 1s are 8, 8 6 are 48 డివైడ్ అయింది, రిమైండర్ 0 వచ్చింది. సో ఇది 3తో అయింది, 8తో అయింది, ఇది క్లియర్లీ ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్ అవ్వాలేదో అవునా కాదు తెలుసుకునే రూల్ ఇదంతా కూడా. టు నో ప్రైమ్ నెంబర్ ఇది రూల్ అండి, ఇది రూల్ అంతా. x² - 1 చేయండి, అది 24తో డివైడ్ అయితే ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. గైస్ అబ్జర్వ్, ఇది ప్రైమ్ నెంబర్ అయితే పైన ఒకటి లెస్ ఉండి ఫ్యాక్టర్లు ఉంటే రిమైండర్ ఎంత అంటే -1. రిమైండర్ ఎంత అంటే -1. బైలో ఎప్పుడైనా న్యూమరేటర్లో నెగిటివ్ వస్తే సబ్ట్రాక్ట్ ఫ్రమ్ డినామినేటర్ సబ్ట్రాక్ట్ చేస్తే 126 ఆన్సర్. ఇగో ఇదే వస్తుంది, అందుకే చెప్పాను -1 లేదా ఇదే తీసుకోవచ్చు, 126 ఆన్సర్. క్లియర్? వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. 47 ఒక ప్రైమ్ నెంబర్ అండి. ఇది ప్రైమ్ నెంబర్ అయితే, ఇది ప్రైమ్ నెంబర్ అయ్యి పైన ఒక తక్కువ ఉంటే రిమైండర్ ఎంత అంటే -1 అని చెప్పచ్చు లేదా 46 అని చెప్పచ్చు. డైరెక్ట్గా 46 చెప్పే, నెగిటివ్ కాకుండా. ఆన్సర్ 46. We have a rule of p-1 factorial by p ప్రైమ్ నెంబర్ అయితే రిమైండర్ -1 ఆర్ p-1 ఇక్కడ ఉన్నది రాసుకోవాలి. క్లియర్గా 23 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి పైన ఫ్యాక్టోరియల్ ఉంది, ఒకటి లెస్ ఉంది కాబట్టి రిమైండర్ ఎంత అంటే -1 చెప్పినా పర్వాలేదు, 22 చెప్పినా పర్వాలేదు, ఆన్సర్ 22. సార్ -1 చెప్తే బైలో 23 ఉందండి, డివైడ్ చేస్తే మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 22 వస్తుంది. డినామినేటర్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇదంతా కాకుండా డైరెక్ట్ 22 ఆన్సర్. ఫైండ్ ద రిమైండర్. 17 అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఉంది, ఒక ప్రైమ్ అయితే పైన ఒకటి లెస్ ఉంటే కనుక రిమైండర్ ఎంత అంటే 16 తీసుకోవచ్చు లేదా -1 అని రాయొచ్చు. 16 ఈజ్ ఆన్సర్. సో క్లియర్గా ఇఫ్ యూ అబ్జర్వ్ 89 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది ఒక ప్రైమ్ నెంబర్ అయితే పవర్లో కనుక ఒకటి తక్కువ ఉంది. ఇక్కడ ఈ 88 ఫ్యాక్టర్ ఒకవేళ చూడండి, 88 ఫ్యాక్టోరియల్ బై 89 ఇలా కనుక క్వశ్చన్ ఉంటే రిమైండర్ -1 అని చెప్పామని ఎసానో. కానీ ఇక్కడ పవర్లో 6 ఉంది, సో పవర్ 16 తీసుకుంటున్నాం, పవర్ 16. ఇక్కడికి క్వశ్చన్ ఇక్కడైతే -1 అండి, కానీ ఇక్కడ పైన దీనిపైన 88 ఫ్యాక్టర్ పైన 16 ఉంది. సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ -1 పవర్ 16. సో ఐఎమ్ రైటింగ్ -1 పవర్ 16. ఐఎమ్ నాట్ టేకింగ్ 88 తీసుకుంటే 88 పవర్ 16 నాకు టైం పడుతుంది, కానీ -1 పవర్ 16 చేయడం నాకు చాలా ఈజీ. -1 పవర్ ఒక ఈవెన్ నెంబర్ ఉంది, సో 1 ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ -1 89తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే 1 వస్తుంది, ఆన్సర్ 1. క్లియర్? అలా క్వశ్చన్ నెంబర్ 30. ఫైండ్ ద రిమైండర్. కింద 101 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇది ప్రైమ్ నెంబర్ అయితే పైన 100 ఫ్యాక్టోరియల్ ఉంది.
ఇది విడివిడిగా చేద్దామండి. ఈ పార్ట్ విడిగా చేద్దాం, ఈ పార్ట్ విడిగా చేద్దాం. రిమైండర్ ఇక్కడ 100 ఫ్యాక్టోరియల్ బై 101 ఉన్నప్పుడు రిమైండర్ ఎంత అంటే 100 మైనస్ 10 బై 101. 100లోంచి 10 తీస్తే 90 అనేది 101తో డివైడ్ అయితే రిమైండర్ ఎంత అంటే 90 ఓన్లీ. కాబట్టి చెక్ చేసుకో, 0 టైమ్స్ 0 సబ్ట్రాక్ట్ చేస్తే 90 రిమైండర్. ఆప్షన్ సి ఆన్సర్. క్లియర్? యా, లుకినో సార్ 14 ఫ్యాక్టోరియల్ బై 17 ఉంది కదా సార్. 17 ఒక ప్రైమ్ నెంబర్, 17 అయితే ప్రైమ్ నెంబర్ సార్. మరి కానీ ఇక్కడ 14 ఫ్యాక్టోరియల్ ఉంది సార్. మనకి వీ హ్యావ్ ఏ ఫార్ములా సార్. ఫార్ములా p-1 ఫ్యాక్టోరియల్ బై p. p ప్రైమ్ నెంబర్ అయితే అప్పుడు రిమైండర్ -1 అని చెప్పచ్చు, లేదా ఆ గివెన్ నెంబర్ p-1 అని చెప్పచ్చు. ఈ రెండిట్లో ఏదని చెప్పచ్చు. కానీ తీరా చూస్తే సార్ ఇక్కడ ఏంటి, pకి ఒకటి లెస్ ఉండాలి, pకి ఒకటి లెస్ ఉండాలి, అప్పుడు చెప్పచ్చు ఫార్ములా. కానీ తీరా చూస్తే సార్ ఇక్కడ అలా లేదు సార్. 17 ఉంటే పైన 16 ఫ్యాక్టోరియల్ ఇస్తే నేను రిమైండర్ చెప్పచ్చు. వాట్ ఇస్ రిమైండర్ అంటే -1 లేదా 16 అని రాయొచ్చు. కానీ ఇక్కడ ఇలా లేదు. ఓకే, ఒక పని చేద్దామండి, ఒక పని చేద్దాం. 16 ఫ్యాక్టోరియల్ మీన్స్ 16 into 15 into 14 ఫ్యాక్టోరియల్ by 17. I'll take like this. 16 into 15 into 14 factorial by 17. Okay, by 17. ఈ పార్ట్ నేను క్యాలిక్యులేట్ చేయాలి, ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ ఆర్ నో గైస్? ఫైనల్లీ ఆన్సర్ ఏమొస్తుందంటే, ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే ఇలా ఉంటే గనక 16 ఫ్యాక్టర్ బై 17 అంటే ద ఆన్సర్ ఈజ్ -1 ఆర్ p-1. దట్ ఈస్ 16 ఈజ్ ఆన్సర్. ఫైనల్లీ రిమైండర్ ఈజ్ 16. ఫైనల్లీ ఇలా ఉన్నప్పుడు రిమైండర్ ఎంత అంటే 16. ఇప్పుడు చూడండి గైస్, 16/17 లెట్స్ సాల్వ్. విడివిడిగా సాల్వ్ చేయండి. 16/17 రిమైండర్ -1, 15/17 రిమైండర్ -2. ఇక నెక్స్ట్ చూడండి, ఇంటూ 14 ఫ్యాక్టర్ బై 17 ఇది ఎంతో చెప్పండి. ఓవరాల్గా రిమైండర్ 16 రావాలి. సో క్లియర్గా 2 మైనస్ ఉండి పట్టించుకోకు. 1 2s are 2, ఇది 2 వచ్చిందండి. ఇక్కడ రిమైండర్ ఎంత అయితే 16 వస్తుంది, 8 అవ్వాలి. 2 8s are 16, దెన్ ఓన్లీ ఐ విల్ గెట్ రిమైండర్ 16. సో 14 ఫ్యాక్టోరియల్ బై 17 ద రిమైండర్ మస్ట్ బి 8. దట్స్ యువర్ ఆన్సర్. ఆప్షన్ బి ఆన్సర్. వాట్ ఏ లాజికల్ క్వశ్చన్ కదా. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. దిస్ అబౌట్ ఈ కేసు అయిపోయిందండి. ఈ కేసులో ఏంటంటే ఈ పార్ట్లో ఏంటంటే p-1 ఫ్యాక్టోరియల్ బై p ఇలా ఉంటే గనక రిమైండర్ ఏంటంటే -1 ఆర్ p-1 యూ కెన్ టేక్. దాట్స్ ద రూల్. -1 ఎప్పుడు వస్తుందంటే కొన్ని పవర్లో ఇచ్చాం అనుకోండి, అప్పుడు -1 తీసుకుంటారు, లేదా p-1 తీసుకుంటారు రెగ్యులర్గా. క్లియర్? ఎస్ ఆర్ నో? దిస్ పార్ట్ ఈస్ ఓవర్. విల్ మూవ్ టు నెక్స్ట్ పార్ట్. ఫైండ్ రిమైండర్ గైస్. ఫైండ్ రిమైండర్. ఇందులో మనకు పార్ట్స్ చూస్తే ఆల్ ఆఫ్ యూ ఫైండ్ రిమైండర్. పార్ట్ 1 ఆల్ ఆఫ్ యూ మై టార్గెట్ ఐ వాంట్ చిన్ని రిమైండర్స్. I want చిన్ని రిమైండర్స్. లెట్ us don't multiply and do division. విడివిడిగా సాల్వ్ చేయాలి. టార్గెట్ ఈజ్ చిన్ని రిమైండర్స్. ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేసరికి ఫైండ్ లాస్ట్ 2 days ఇన్ ద ప్రొడక్ట్ అంటారు. లాస్ట్ 2 days అంటే డివైడ్ బై 100 చేయండి. అండ్ ఫైండ్ రిమైండర్. దట్ రిమైండర్ ఈజ్ కాల్డ్ లాస్ట్ 2 digits. పార్ట్ 3 వచ్చేసరికి a⁻p-1 బై p వేర్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అయితే రిమైండర్ ఎంత అంటే 1. where p is a prime number. పార్ట్ 4 వచ్చేసరికి మళ్ళీ p is a prime number, -1 p ఒకటి తక్కువ ఉండి ఫ్యాక్టర్లో ఉంటే రిమైండర్ ఎంత అంటే -1 ఆర్ p-1. ఇది పార్ట్ 4. where p is a prime number. So part 5 all of you. Part 5. The next class we'll see. Find the remainder. Part 5. Thank you.